జీవం కలిగిన దేవుని సంగమా, వీక్షించున్న ప్రతి సభ్యునికి దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు వాక్యంలోకి వెళ్ళకముందు నా పాఠ్య భాగాన్ని గురించి చెప్తాను. నేను ఈ రీతిగా రాసుకున్నాను. ద బాడీ ప్రిన్సిపల్ అని రాసుకున్నాను. బాడీ ప్రిన్సిపల్స్ ఇలా రాసుకోవడానికి స్ఫూర్తి కలుగజేసినటువంటి ఒక జిమ్ కోచ్ నాకు సహాయం చేశారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి భాగాన్ని లేకుంటే 2వ వచనాన్ని చదువుతాను. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అర్థం చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతిరోజు ఇచ్చేటువంటి దైవ వాక్యాన్ని బట్టి వందనాలు. మా శరీర నియమం, మా శరీరమునకు నీవు ఇచ్చిన కొన్ని సూత్రాలను నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోనండి అనే మాటను తెలియజేస్తున్నాడు. నాకు ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు వెంటనే ఓల్డ్ డేస్లో చనిపోతున్నప్పుడు చాలామందిని కాల్చి బూడిద అయిపోయిన తర్వాత బూడిదని తీసుకొని వెళ్ళి పవిత్ర జలాల్లో కడిపేటువంటి అలవాటు ఉండినది. అది నాకు మైండ్కి వచ్చేది. కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ మై క్రిస్టియన్ కోచ్ ఈ రీతిగా చెప్పాడు, నో, గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ ఫిజికల్ బాడీ, ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ టు యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి భౌతిక శరీరము దేవుడిచ్చినటువంటి ఒక వరం కనుక దాన్ని నియమాలతో సూత్రాలతో దాన్ని బలంగా ఉంచుకోండి అని చెప్తూ వచ్చాడు. అంటే వయసు పెరుగుతున్న కొలది బోన్ డెన్సిటీ కావచ్చు, కండరాల బలహీనత కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు, ఇది తరిగిపోకుండా ఉండడానికి ఈ రీతిగా చేసుకోండి అని చెప్తూ ఉంటాడు. అలా అనుకున్నప్పుడు నేను ఈ ప్రశ్న వేశాను, వాట్ ఈజ్ ట్రూ క్రిస్టియన్ డెడికేషన్? ఈ మాట 12వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. సజీవ యాగము అని అంటే వాట్ ఈజ్ క్రిస్టియన్స్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్? ఎలా చూస్తారు? క్రిస్టియన్ డెడికేషన్ అంటే ఏంటిది? ఏది క్రైస్తవ అంకిత భావం, లేకుంటే ఏది సమర్పణ భావంతో జీవితాన్ని గడపాలి అనే తలంపులు నాకు రావడం మొదలుపెట్టినాయి. కనుక నా కోచ్ ఇలా చెప్పాడు, ఫస్ట్ నీ శరీరం, భౌతికంగా ఉండే శరీరాన్ని వ్యాయామముతో బలపరచుకో అని తెలియజేస్తాడు. ఏ రోగి కావచ్చు, లేకుంటే ఆరోగ్యవంతుడు కావచ్చు, అందరికీ ఒకటే నియమము ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది, దాన్ని మీరు మంచిగా తయారు చేసుకోండి అని తెలియజేస్తాడు. అవునండి, మనం సన్నవారమైనా లావున్న వారమైనా ఈ నియమాలకు గనక మనం పాటిస్తే, ఒకవేళ వాకింగ్ అనుకోండి, స్విమ్మింగ్ అనుకోండి, రన్నింగ్ అనుకోండి, ఏదైనా కావచ్చు, ఒక మంచి ఆట అనుకోండి, దాని ద్వారా మన అంగాలలో ఉన్నవి అనవసరమైనవన్నీ కూడా దూరము చేయబడి శరీరం సిద్ధం ఒక మంచి ఆకృతిలోకి రావడానికి సహాయం చేస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా యోచన చేసినప్పుడు పౌలు చెప్పిన మాటలు నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ గాడ్ గివెన్ గిఫ్ట్ టు యూ, బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ టు కీప్ ఇట్ హోలీ అని వాక్యం అపోస్తలుడైన పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తాడు. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇలాంటి సేవ యుక్తమైనది కనుక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఒక ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం పొందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అంటే ఒక క్రైస్తవుని యొక్క భౌతిక శరీరం దేవుని యొక్క వరం అయితే, అది దేవుని పరిశుద్ధ నిలయంగా మార్చబడితే దాని గురించి ఎంత జాగ్రత్త పడవలసి ఉందో ఆలోచన చేసుకుందాం. ఈ లోకంలో ఉండేటువంటి కాస్మోటిక్స్ని బట్టి కాదు, కానీ ఈ భౌతిక శరీరాన్ని బట్టి
నేను యోచన చేసుకుంటూ ఉంటున్నాను. కారణం ఏంటిదంటే ఈ భూమి మీద ఈ భౌతిక శరీరం మనమందరం ఉన్నప్పుడు ఈ భౌతిక శరీరానికి ఈ లోక మాలిన్యం అంటినప్పుడు దీన్ని దూరం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా పోకుండా ఉన్నప్పుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా జన్మింపజేసి యోహాను సువార్త 1 అధ్యాయం 14 ప్రకారంగా శరీరధారి అయి మన మధ్యలో వెలసి మానవునిగా వెలసి మానవ రూపం దాల్చుకొని నాలాగానే ఆయన కూడా ఈ లోకంలో జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. కనుక ఐ మస్ట్ ఈల్డ్ మై బాడీ టు హిమ్. ఆయనకు సమర్పణ చేసుకోవడానికి నేను ఇష్టపడినటువంటి రోజున ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతర అనుభవం, ఒక మార్పులోకి తీసుకొని రాబడుతుంది అని నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడేటువంటి వారిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సమయానికి వారు మందులు వేసుకోకపోతే, సమయానికి వేడి భోజనం వారు చేయకపోతే, సమయం అనుకూలంగా చేసుకొని ఆ టైమింగ్స్లోకి వాడి జీవితాలు రాకపోతే, చెడు వ్యసనాల నుంచి తప్పించబడకపోతే వారి జీవితాలు అలాగే కృషించి కృంగిపోయి మరణానికి అప్పగించబడుతూ ఉంటారు. వెన్ ఐ సా ద డెడ్ బాడీ ఆఫ్ ఏ హెచ్ఐవి ఎయిడ్స్ పర్సన్ చాలా భయంకరంగా కనిపించబడుతుంది. ఆ భయంకరమైన స్థితిలో నుంచి తప్పించబడడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఇంత అంత కావు. అలా అయినప్పుడు దేవుడు నా పట్ల శ్రద్ధ కలిగి ఉండి నా వలె ఆయన జన్మించి నా వలె శరీరధారి అయి ఉండి ఈ మాటలు చెప్తాడు. మీ శరీరములను కేర్ చేయండి అంటే ఇంకొన్ని మాట చేసుకున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. వృద్ధాప్యంలో ఉన్నవారికి, ఎలా ఉన్నవారికి ఇదే మాట చెప్తాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరి. నేను చాలా బలహీనమైపోయాను అని చెప్పడం కంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కొన్ని చేసుకుంటే కొన్ని నివారించవచ్చు అని నేను తెలుసుకుంటుంటున్నాను. కనుక రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 13 ప్రకారంగా గమనిస్తే దైవ నీతి పరికరాలుగా దేవుడు నా శరీరాన్ని చేశాడు. కనుక దైవ నీతి పరికరాలు హోలీగా ఉంచుకున్నప్పుడు, శాస్త్రీయంగా దాన్ని కడిగి పెట్టుకున్నప్పుడు దేవుని మహిమార్థమై వినియోగించబడతాయి. ఒక సర్జరీలో ఉపయోగకరంగా వాడబడుతూ ఉంటాయి. మర్చిపోవద్దు, దేవుని యొక్క పరికరం నా శరీరం, ఆయన కొరకై ఏర్పాటు చేసినటువంటి శరీరం. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. చాలా మటుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కనుక రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు స్తంభించిపోతారు. పని తక్కువ, ఆలోచన ఎక్కువ. ఆ కృంగిన వేళల్లో ఇవే ఆలోచన చేస్తారు. నాకు రాబడి లేదు, అది లేదు ఆలోచన చేస్తుంటారు. తరుణాలను వెతుక్కోవడానికి బదులు, పనులు చేయడానికి బదులు నిద్రపోవడానికి ఇష్టపడుతుంటాను. నిద్ర రాదు అని చెప్పాను. యాజ్ వీ గ్రో ఓల్డ్, స్లీప్ విల్ కమ్, బాడీ విల్ టేక్ ఓవర్ బై దట్ స్లీప్. కానీ వాక్యం ఏం చెబుతుంది, తిరిగి శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు అని ఆలోచన చేసినప్పుడు నా శరీరానికి కావలసిన వ్యాయామము ప్రతిరోజు అవసరమని జ్ఞాపకం చేస్తుంది. ఆత్మీయంగా ఈ లోక మాలిన్యం అంటకుండా నా శరీరాన్ని చూసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తుంది. రెండవది, లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఏ వయసులో ఉన్నా నీ లైఫ్లో నిజాయితీ చూపించుకోవడానికి, నీ సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో బిబ్లికల్ ఇంటిగ్రిటీని చూపించుకోవడానికి దేవుడు నాకు నీకు ఒక మంచి తరుణం ఇచ్చాడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. మూడవది, యూజ్ యువర్ బాడీ యాజ్ ఎ గిఫ్ట్. దేవునికి ఒక వరముగా నీకు ఇచ్చాడు కనుక దేవుడికి ఈ శరీరాన్ని నీకిచ్చిన తలాంతులను బట్టి ఆయన మహిమార్థమై ఆయన సహవాసంలో ఆయన గృహంలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి.
ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉండాలి. కనుక నా టాలెంట్స్, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలు, శరీరంతో పాటు చాలా వరాలు ఇచ్చాడు. రాయటం కావచ్చు, పాడటం కావచ్చు, వాయించటం కావచ్చు, ఊడవటం కావచ్చు, వాష్రూమ్స్ శుభ్రం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి చేయడానికి సంకోచం లేకుండా చేయడానికి ఈ గిఫ్ట్స్ అన్నీ వాడుకోమని చెప్తూ ఉంటున్నాడు. బీ ఎ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్. బయట లోకంలో నీవు జీవిస్తున్నావు కనుక సమాజానికి దూరంగా ఉండి నువ్వేం చేయలేవు. దేవుడు నన్ను ఒంటరిగా ఉండమని ఆజ్ఞాపించడం లేదు. యు ఆర్ మేడ్ ఫర్ ద సొసైటీ, కమ్యూనిటీ. సమాజం కొరకు దేవుడు నిన్ను చేశాడు. ఒంటరి స్థలము సాతానుడి యొక్క వేట స్థలం. కనుక ఒంటరిగా ఉండకుండా ఎప్పటికీ కనెక్ట్గా సమాజంతో, అలాగే ఆలోచన చేసుకున్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిగా నువ్వు వాడబడాలని దేవుని యొక్క చిత్తం. కఠినమైనటువంటి పరిస్థితులలో నీ జీవితంలో నీకు ఆత్మీయ సంచలనాన్ని కలుగజేసి, రూపాంతర అనుభవాన్ని ఇచ్చి, మార్పును కలుగజేసి తీసుకొని వచ్చిన ఆ దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వేరే వారి మీద పని చేయడానికి నీ శరీరాన్ని వాడుకోమని జ్ఞాపకం చేస్తుంది. కనుక నేను ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళకి నేనే ఏమి ఇవ్వగలుగుతాను అంటే, నా మాటలను ఇవ్వగలుగుతాను, నా జీవితాన్ని ఇవ్వగలుగుతాను. ప్రతి యాక్షన్ కూడా వాళ్ళని మోటివేట్ చేసి, ఓహో ఈయన ప్రత్యేకమైన విశ్వాసి, వేరేగా ఉన్నాడు అనేది తెలియచేస్తూ ఉంటుంది. ప్రైజ్ గాడ్ విత్ యువర్ హోల్ బీయింగ్. ఆఖరిగా ఈ మాట ఇదే చెప్తాను, ప్రైజ్ గాడ్ ఆల్వేస్. ప్రైజ్ గాడ్ ఆల్వేస్. ప్రతి అంగాన్ని బట్టి, రేలును బట్టి, పీల్చుకునేటువంటి నాసిక రంధ్రములను బట్టి, వినిచున్నటువంటి చెవులను బట్టి, ముక్కు మీద ఉన్నటువంటి మృదులాస్తిని బట్టి, కాట్లేజ్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాడు. తద్వారా దేవుడు మహిమపరచబడుతుంటాడు. కారణం, వెన్ ఐ ఎంబ్రేస్ హిస్ పర్పసెస్, ఆయన ఉద్దేశాలను ఎప్పుడైతే కౌగిలించుకుంటానో, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ప్రసవ వేదన కలుగుతుంది అని అంటాడు. అంటే ఏంటిది? ఆ ప్రసవ వేదన ప్రతి విశ్వాసికి కలగాలి, సహవాసానికే కలగాలి. అప్పుడే మన జీవితంలో ఆయన లక్షణాలు మార్చబడి, ఆయన లక్ష్యాలను మనం కలిగి ఉండి ప్రత్యేకంగా ఉండగలుగుతాము. కనుక ఈ బాడీ ప్రిన్సిపల్స్కి, ఈ శరీర నియమాలను మనం అర్థం చేసుకొని జీవించగలిగినట్లయితే సజీవ యాగములుగా ఆయన బలిపీఠం దగ్గర ఆయన చేతులలో పని చేయడానికి, ఉపయోగకరంగా ఉండడానికి, నీతికరంగా ఉండడానికి, ఇంటిగ్రిటీని చూపించుకోవడానికి వీలైన రీతిగా మనం చేయగలిగినప్పుడు లోకం దీవించబడుతుంది. ఆశీర్వాదాలు అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు వందనాలు. నీ ఘనమైనటువంటి ప్రేమను బట్టి వందనాలు. నీవు మాకు ఇచ్చినటువంటి శరీరములను నీకే సమర్పించుకొని నీ మహిమార్థమై లోకంలో జీవించగలగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలనైనా. ఎక్కడో ఒక చోట మా జీవితాలలో బానిసత్వం కనబడుతూ ఉంది. సాతానుడి యొక్క చేతుల్లో, వలలో చిక్కిన వారంగా ఉన్నాం. దాని నుంచి తప్పించుమని, తిరిగి మాకు విడుదల దయచేయమని, బానిసత్వంలో నుంచి తప్పించమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. వీక్షించున్న వారికి, ధ్యానం చేసుకుంటున్న వారికి నీ శక్తిని ప్రసాదించి ఆత్మపూర్ణులుగా చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాట చదువుకుంటున్నప్పుడు, కీర్తనలోని మాట చదువుకుంటున్నప్పుడు నా బాల్య దశలో మోస్ట్ ఫేమస్ సాంగ్, ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాంగం, క్రిస్టియన్ సర్కిల్స్లో ఈ పాట చాలా చలమణి అయ్యేది.
ఆ గుంపును పిలిచేవారు. ఇంత చక్కగా పాడుతున్నారు అని పాడేవారు. బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్. ఈ పాట ఇంత ఫేమస్ గల కారడానికి కారణం దాంట్లో పాటను రచించిన వారు కావచ్చు, పాడిన వారు కావచ్చు, వాళ్ళ జీవితాలు కావచ్చు, లేకుంటే విన్నవారి జీవితాలు కావచ్చు. ఆలోచన చేసుకొని కళ్ళు చెమ్మర్చి తిరిగి ఉజ్జీవించబడి ఈ సాంగ్ని గురించి మాట్లాడేవారు, పాటలు పాడేటువంటి వారు. అలాంటి దశను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక నా ఉద్దేశం ఆ పాట కాదు, కానీ అసలు ఈ పాట పాడింప చేయడానికి గల కారణమైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు అంటారు, మాకు ఒక కీర్తన పాడండి అయ్యా, మీ జనరేషన్లోనే, మీ కుటుంబాలలోనే, మీ దేశంలోనే ఇలాంటి పాటలు ఉంటాయి, చాలా శ్రావ్యంగా పాడతారు మీరు అని వాళ్ళు కోరడం చేత వీరికి హృదయంలో నొప్పి కలిగింది. నొప్పి కలగటం చేత పాటను పాడి ఉండవచ్చు. కానీ అప్పుడు నేను ఆలోచన చేశాను, ఏంటిది ఈ సాంగ్ అసలు, ఏంటికి ఇట్లా పాడారు, ఏమైంది అనుకున్నాను. కనుక అప్పుడు నాకు అనిపించింది, ఇంటికి వెళ్ళే మార్గము దారి చూపించు దేవా అనే పాట నాకు జ్ఞాపకం వస్తుంది. అంటే ఇంటికి వెళ్ళే మార్గం చూపించు అని. షో మీ ద వే టు గో టుగెదర్, హోమ్, మై హోమ్. షో మీ ద వే టు గో టు మై హోమ్. నా ఇంటికి వెళ్ళే మార్గం చూపించు, నా గృహానికి వెళ్ళే మార్గం చూపించు, నా పల్లె ఊరికి వెళ్ళే గ్రామాన్ని దారిని చూపించు. నేను ఆ ప్రాంతాలలో లేను, కానీ తిరిగి ఈ బానిసత్వం నుంచి విడిపించబడి ఆ ప్రదేశాలకు తీసుకొని వెళ్ళమని ఈ పాట జ్ఞాపకం చేస్తుంది. నేను కౌరమారస్తుడిగా ఉన్నప్పుడు, ఒక టీనేజర్ బాయ్గా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ జరిగేది. అదే దినాలలో మరొక వింగ్, సేమ్ యూత్ గ్రూప్లో ఈ రెండు ఉండేవి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకంటే స్కూల్కి తర్వాత తక్కువ వయసు తగినటువంటి వాళ్ళు ఈ యూత్ గ్రూప్కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఇలాంటివి జరిగేది. దక్కన్ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ అనేది బాగా విస్తృతంగా జరిగించేటువంటి కూటాలు జరిగేటువంటివి. ఆ రోజుల్లో వికే హెన్రీ గారు జనగాంకు మమ్మల్ని అందరినీ పిలిపించి, జనగాంలో రాబోతున్నటువంటి కూటాలలో ప్రాక్టీస్ చేయవలసినటువంటి సాంగ్స్ని వారు నేర్పించారు. అన్న ఎంత ప్రతిభావంతుడో నాకు తెలుసు. వేల్పుల హెన్రీ గారు, వారి కుటుంబాన్ని గురించి, వారి ఇంట్లో ఉన్నటువంటి మ్యూజిషియన్ గురించి నేను ఆలోచన చేసుకున్నప్పుడు, వారు నేర్పించినటువంటి పాటలలో కీర్తిశేషులు మాసిలామణి గారు రాసినటువంటి ఒక పాటను వారు నేర్పించారు. అది మార్గము చూపుము ఇంటికి నా ఇంటికి అనే మాట. ఆ పాట చాలా ఆ రోజులలో ఫేమస్ అయింది, ప్రఖ్యాతిగాంచింది. అలాంటి శ్రేష్టమైన సాంగ్ని మాకు నేర్పించారు. ఆ రోజుల్లో కూటాలలో ఇదే పాటలు మేము పాడేవారం. అది ఆలోచన చేస్తున్నప్పుడు నా ఇంటిని నేనే, నా గృహాన్ని నేనే, నేను ఉండే స్థలాన్ని నేనే జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాను. ఎస్, దెర్ ఈస్ నో ప్లేస్ లైక్ హోమ్. మన ఇంటిలాగా ఏ ప్రదేశము ఉండదు అని అర్థం చేసుకున్నాను, అన్వయం చేసుకున్నాను, అనుభవించుకున్నాను, ఆలోచన చేయడం మొదలుపెట్టాను. నేను ఎగ్జైల్లో ఉన్నాను, వేరే దేశంలో ఉన్నాను, బబులోనియుల ప్రాంతంలో ఉన్నాను. నాకు ఇంత ప్రతిభ ఉందనే సంగతి వాళ్ళు గ్రహించారు. కనుక నా సేక్రెడ్ సాయిల్లో, నేను పెరిగిన వాతావరణంలో ఎలా ఉండేవాడనో ఆ సంగతులను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మాకు పాటలు పాడమని, ఒక న్యాచురల్ సాంగ్ని మాకు పాడమని వారు చెప్పిన సాంగ్ని బట్టి ఆలోచన చేయడం మొదలు పెడుతూ ఉంటున్నాం.
మై బర్త్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నీ స్పిరిచువల్గా గ్రో అయినటువంటి ప్రాంతాలు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నా కాలేజ్ డేస్ కావచ్చు, తిరిగిన ప్రాంతాలు కావచ్చు, ప్లే టైంలో సాయంత్రం పూట గ్రౌండ్లో తిరిగినటువంటి ప్రదేశాలు కావచ్చు, నా ఇల్లు, నా ప్లే గ్రౌండ్స్, నా ఫ్రెండ్స్, మై హోమ్, మా బస్తీ, చాలా సంగతులు, మెమొరీస్ అవి జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. చాలా మంచి మంచి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కనుక మా హోమ్ టౌన్ ఇస్ ఎ బ్యూటిఫుల్ హోమ్ టౌన్. అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాలా మాదిగా అని చెప్పాను, మమ్మదీయులు అని చెప్పాను, క్రైస్తవులు అని చెప్పాను. కానీ మేమందరం కలిసి మెలిసి ఆడుకునే వాళ్ళం, పాటలు పాడుకునేటువంటి వాళ్ళం. నా ఇంట్లో మాకు నేర్పించినటువంటి సంస్కృతి, ఒక పద్ధతిని గురించి ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టాను. మై హోమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతి ఇండివిజువల్కి, ప్రతి వ్యక్తిగత జీవితానికి ఒక ఇల్లు చాలా విషయాలను జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళు గడిపినటువంటి నేర్చుకున్నటువంటి బాల్య పద్ధతుల గురించి ఆలోచన చేసుకున్నప్పుడు, బాల్య దినాలు కావచ్చు, నాకు నేర్పించినటువంటి బంధుత్వము కావచ్చు, మాకు ప్రేమను పంచినటువంటి తల్లిదండ్రులు సమక్షంలో మేము పెరిగినటువంటి కావచ్చు, మేము అన్న అక్క చెల్లెలుగా తిట్టుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, మా బంధుత్వం పెరిగే ప్రదేశం కావచ్చు, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేనప్పుడు తల్లిదండ్రుల యొక్క ఒడిలో మేము గడిపినటువంటి సమయాలు కావచ్చు. ఎంత మధురం అండి, ఎంత మధురం. ఈ రోజుల్లో మనకు కాలం సరిగా లేదు, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఆ గడిపేటువంటి వాళ్ళం. కనుక మా సంస్కృతిలో ఇలాంటి వాతావరణంలో తప్పకుండా మా ఇల్లు అనే విషయం, నా సొంత ఇల్లు అనే విషయం చాలా జ్ఞాపకం చేస్తుంది. వేర్ ఐ లెర్న్ సమ్ వాల్యూస్, మంచి విలువలను నేర్చుకోవడానికి, క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి, అంటే ఒక ఆధ్యాత్మికంగా కాకుండా నా గుణాతిశయములను నేర్చుకోవడానికి, కొన్ని ఇంటి బాధ్యతలు నిర్వహించుకోవడానికి, ఇవి తప్పకుండా నేర్చుకుంటాను. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. అలాగా నా తల్లి, నా తండ్రి నాకు వర్క్స్ నేర్పించారు, పనులు నేర్పించారు, క్యారెక్టర్ బిల్డింగ్ నేర్పించారు, కొన్ని క్రిస్టియన్ వాల్యూస్ నాకు నేర్పించారు. నా విశ్వాసము అక్కడ రూపాంతర అనుభవం పొందింది. విశ్వాసం అంటే ఆ విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు నా జీవితానికి కావలసినటువంటి మార్పు నా గృహంలో జరిగింది. కనుక దేవుని ఇల్లు, నా ఇల్లు జరగాలి అని నేను ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. కారణం, ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగితే, బబులోనీయులు అడిగితే ఇశ్రాయేలులకు చాలా బాధ కలిగేది. అయ్యా, ఇట్లాంటిది మేము ఎలా చేయగలుగుతాము అని ఆలోచన చేశాను. కనుక నేను ఈ రోజున ఈ ప్రశ్న వేసుకుంటున్నాను. మై స్పిరిచువల్ లైఫ్ మే విదర్ ఫ్రమ్ హోమ్. నా ఆధ్యాత్మిక జీవితం ఎండిపోతుండవచ్చు, లేక వాడిపోతుండవచ్చు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, స్నేహితులను బట్టి, నేబర్స్ని బట్టి, ఇంకా ఏదైనా కావచ్చు. అది ఎండిపోకుండా, వాడిపోకుండా ఉండడానికి ఈ పాట 137వ కీర్తన మొదటి వచనం జ్ఞాపకం చేస్తుంది. ఏంటిదంటే, నా పరిస్థితులన్నీ నాకు నేనే మార్చుకున్నాను, కానీ దేవుడు నిన్ను ప్రేమించేవాడు, ఎప్పుడు కూడా నీ కొరకై ఏర్పాటు చేసినటువంటి స్థిరమైన, ఎల్లప్పటికీ ఉండేటువంటి గృహంలో ఉండడానికి పిలిచిన దేవుడు అని నేను గ్రహిస్తూ ఉంటున్నాను. కనుకనే యేసయ్య జక్కయ్య దగ్గరకు వచ్చి ఇదే మాట మాట్లాడతాడు. నీ ఇంట్లో నీవున్నావు, కానీ చుట్టూరా ఉన్నటువంటి జనం నిన్ను అంగీకరించడం లేదు, కానీ నేను మాత్రం నిన్ను అంగీకరిస్తూ ఉన్నాను. నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీ ఇల్లు నాకు నా ఇంటిగా నువ్వు మార్చుకోగలిగితే ఒక పరివర్తనకు ఆ దారి తీస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కనుక జక్కయ్య ఏ మాత్రం కూడా జాప్యము చేయకుండా యేసుని అంగీకరించి, తన కుటుంబీకులతో పాటు యేసయ్య చెప్పే మాటలు విని, తన హృదయంలో ఒక గొప్ప మార్పు,
ఒక గొప్ప పరివర్తన కలుగచేసించుకొని వారి కుటుంబ జీవితమే మార్పు చేయబడి ఒక మంచి దిశ గుండా వెళ్ళడానికి సహాయం చేసింది అని నేను తెలుసుకుంటూ ఉంటున్నాను. దాన్ని బట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, యేసుప్రభు వారి యొక్క మాటలు ఆలోచన చేస్తూ ఉంటారు. నా యుద్ధకు రండి, చాలు. మీకున్నది ఇల్లు భౌతికంగా ఉంది, ఈ ప్రపంచంలో ఉంది, పర్లేదు. కానీ ఇటర్నల్ హోమ్ అంటూ ఉంది. ఆ ఇటర్నల్ హోమ్లో నీ ఇంటి వారు నీవు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటను ఆలోచన చేసుకున్నప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక యవనస్తుని యొక్క పరిస్థితి నాకు జ్ఞాపకానికి వస్తుంది. మా సండే స్కూల్ టీచర్స్ చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ఎ లాస్ట్ సన్. తన జీవితాన్ని పాడు చేసుకొని తండ్రి ప్రేమకు నోచుకోలేకుండా, సహోదరునితో ఉండలేకుండా, ఇంట్లోని భాగ్యం పొందకుండా దూరంగా వెళ్ళిపోయాను. అది నా సొంత ఇష్టం, నా సొంత కోరికను బట్టి వెళ్ళిపోయాను. అయినప్పటికీ ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత జ్ఞాపకము చేసుకున్నాను. నా పరిస్థితిని బట్టి నా తండ్రి ఇంటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. కనుక నేను వెళ్ళడానికి, తిరిగి నా ఇంటికి పోవడానికి నేను కాంక్షించాను, ఆశించాను. కనుకనే దేవా మార్గము చూపించు నా ఇంటికి అన్నాను. తండ్రి ఏమాత్రము నిరాకరించేవాడు కాడు. ప్రేమతో నన్ను నిన్ను పిలిచేటువంటి దేవుడు ఆ ప్రేమ బాంధవ్యాలు, ఆ బాధ్యతలు తిరిగి నువ్వు పొందుకోవడానికి ఎక్కడైతే మంచి వంట ఉండేందో ఆ ఇంట్లోకి వచ్చి మంచి వస్త్రములు ధరించుకొని ఆనందించడానికి, ఆ జ్ఞాపకాలలో తిరిగి నీవు పెరగడానికి యేసయ్య తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నా ఆలోచన చేసుకుందాం. భౌతికంగా ఈ లోకంలో నాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లు అయితే, కానీ ఆధ్యాత్మికంగా నా రక్షకుడైనటువంటి యేసయ్య నాకు ఇచ్చినటువంటి ఒక మంచి ఇల్లు ఉంటే, ఆ ఇంటిలోకి రమ్మని చెప్తే నేను నిరాకరించకుండా, దేవా ఈ మార్గం నాకు చూపించు. నేను ఎలాగా ఈ నిత్య మార్గంలోకి, ఎలాగా శాశ్వతమైనటువంటి ఇంట్లోకి నేను రాగలుగుతాను, ఈ మార్గం నాకు చూపించు. అందుకొరకే కాబోలు కీర్తిశేషులు మాసెలమ్మన్ గారు ఆ పాట రాశారు. మార్గము చూపుము ఇంటికి, నా ఇంటికి అని పాట పాడతారు. ఆ శ్రేష్టమైన గీతిగా అందరూ ప్రస్తుతం పాడకపోయినా ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోయి చాలామందిని దేవుని దగ్గరకు నడిపించినటువంటి ఆ కీర్తన. ఈ రోజున నేను ఎందుకు ఆలోచన చేసుకుంటున్నా అంటే, 137వ కీర్తన మొదటి వచనంలో వారిని పాడమన్నప్పుడు, అన్యులు పాడమన్నప్పుడు వారి సొంత ఇంటి పరిస్థితులు, వాతావరణం జ్ఞాపకం చేసుకొని, వారి వాయిద్యాలు అక్కడ తగిలించబడి ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకొని, బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ అని చక్కని బ్యూటిఫుల్ సాంగ్ రచించినటువంటి ఆ సింగర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ పాట నా జ్ఞాపకం వస్తుంటున్నప్పుడు, దేవా నేను మర్చిపోయాను పరలోకపు దారి. పరలోకపు దారిలో నన్ను ఉంచు, ఆ మార్గము చూపించు. మార్గము చూపించేటువంటి దివ్య పుస్తకాన్ని నాకు చూపించు. ఈ దివ్య పుస్తకంలోని మాటలు నేను అర్థం చేసుకోవడానికి, సో దట్ ఐ కెన్ ఎంటర్ ఇంటు యువర్ ఇటర్నల్ హోమ్లోకి నడిపించు. భౌతిక ఇల్లు కంటే నీ ఇల్లు శాశ్వతమైనది. ఎప్పుడు నేను, నా పరివారం, నా ఇంటి వారం అక్కడ ఉండడానికి సహాయం చేస్తుంది. కనుక షో మీ ద వే టు గో టు యువర్ హోమ్. అడుగుదాం దేవుని. ఐ నీడ్ ఇటర్నల్ హోమ్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా తండ్రి, నీకు వందనాలు. నీ మహిమార్థమై ప్రత్యేకించి మాకు ఒక మంచి స్థితిని కల్పించిన దేవుడు, నీకు వందనాలు. ఈ లోకంలో ఉండగా వీటితోనే మేము ఉండకుండా మా ఆధ్యాత్మిక జీవితాన్ని నీ హస్తంలో పెట్టుకొని, నీ చేతుల్లో చెక్కుకునేటువంటి మా పేర్లను పరలోకంలోకి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దారి తప్పిన వారంగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. ఈ లోక మాలిన్యము అంటింప చేసుకొనకుండా విడిపించబడి
తిరిగి నీ రాజ్యంలోకి చేరడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ, విన్నటువంటి ప్రతి బిడ్డ నీ ఇంటికి రావడానికి సహాయం చేయమని యేసు దివ్యనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.